బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సత్యప్రమోద తీర్థాయ నమః. శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ గురుభ్యో నమః. ముందుగా హిందూ బంధువులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరింట్లో ప్రతినిత్యము పూజలు చేసుకుంటుంటారు. శ్రావణ మాసం అనేది చాలా శుభప్రదమైన దినము. ఈ శ్రావణ మాసంలోనే ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయం జరుపుకునే పండుగలన్నీ కూడా వస్తాయి. ముందుగా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి నాగుల పంచమి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వరలక్ష్మి వ్రతం అమ్మవారికి చాలా ఇష్టమైనది. సుహాసినందరూ కూడా చాలా ఇష్టంతో ఎంతో ఇష్టంతో భక్తిపర్యంతో చేసుకునేది వరలక్ష్మి వ్రతము. ఆ తర్వాత వచ్చేది రాఖీ పూర్ణిమ. ఆ తర్వాత వచ్చేది ఎడ్ల పొలాల అమావాస్య. ఈ శుభదినాలన్నీ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో రాబోతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క నెల రోజులు అన్ని రకాల దేవాలయాలకు సందర్శన చేసి మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుతూ దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులు వెళ్ళాలని అందరికీ కూడా మా యొక్క మనవి. అలాగే గుడికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించి బొట్టు, పూలు, గాజులు, ముఖ్యంగా ఆడవారు ఇవన్నీ కూడా సుహాసినులు ఒక సౌభాగ్యవంతంతో వెళ్తే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా ఎప్పటికి కూడా మీ పైన ఉంటుందని అమ్మవారి యొక్క తరపున మేము కూడా కోరుకుంటున్నాము. మహిళామణులందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్రవారం రాగానే ఎంతో వైభవంగా ఉపవాసాలు అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సోమవారము, శనివారము, శుక్రవారము అమ్మవారికి చాలా ఇష్టమైంది శుక్రవారం. కాబట్టి అందరూ కూడా వైభవలక్ష్మతను కూడా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో స్టార్ట్ చేసుకుంటే శుభం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకము. అలాగే ఈ యొక్క అమ్మవారికి ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో ఆ ఉపవాసం వలన చాలా మేలు జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.